హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఎంటర్టైన్మెంట్ 29. సో నేను ఇవాళ మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించడానికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోండి, అందులో తగినంత ఆయిల్ వేసి కాస్త జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. సో బాగా వాడనివ్వండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో యాడ్ చేసి బాగా వాడనివ్వండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులో టొమాటోస్, పసుపు, ఉప్పు యాడ్ చేసి బాగా వాడ్చుకోండి. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నప్పుడల్లా బాగా వాడ్చుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగొస్తుంది. సో ఆ తర్వాత ఇప్పుడు అందులో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్ వేసి మూత పెట్టి 5 to 10 minutes స్లిమ్లో బాగా మరగనివ్వండి. సో చూసారుగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా దగ్గర పడ్డాయి. సో ఇప్పుడు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు అందరూ అనుకోవచ్చు కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ ఎందుకు యాడ్ చేయట్లేదని. సో మేము ఈ రెడ్ చిల్లీ పౌడర్ని ఇంట్లోనే రెడీ చేస్తాము. సో అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయి ఉంటాయి. మీ అందరి కోసం ఆ వీడియో కూడా ఒకసారి అయితే నేను చేస్తాను. సో కాస్త నీళ్ళు, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకాసేపు మరగనిస్తున్నాను. సో ఆ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇప్పుడు బాగా దగ్గర పడింది. సో ఇందులో నేను ముందుగా నానబెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ నేనైతే 1/2 కిలో ప్రాన్ కోసం చేస్తున్నాను. మీరు ఎంత ప్రాన్స్ వండుతున్నారో దానికి తగినట్లుగా మీరు ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి. సో చూసారుగా అన్నీ మిక్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి ఒక 10 minutes మరగనిచ్చాను. చూసారుగా కలర్ చాలా బాగా చేంజ్ అయిపోయింది. అంతే, రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ గ్రేవీ ఈజీగా కాసేపట్లో రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా అస్సలు చెప్పనక్కర్లేదు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా డీడీ ఎంటర్టైన్మెంట్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.